మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమ పవిత్రమైన ఈ మాసం ఈ నెల 16న ప్రారంభమైంది. సంక్రాంతికి నెల రోజుల ముందు సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభమైన సందర్భంగా ధనుర్మాస విశిష్టతపై కథనం. మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమ పవిత్రమైన ఈ మాసం ఈ నెల 16న ప్రారంభమైంది. ఈ నెల అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తిరుప్పావై ప్రవచనాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. చివరి రోజు జనవరి 14న గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చాలా మంది భావిస్తారు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ఈ ధనుర్మాసం రోజులలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది. ధనుర్మాసం వచ్చిందంటే ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాలలో ఆండాలమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కళ్యాణం మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేయడం చేస్తారు. సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తరువాత 15 రోజులు దద్దోజనం అర్పించాలి. పెండ్లి కాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళావ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీకృష్ణుడి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతులకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాలలో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమని చేయించి పూజించాలి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తరువాత తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెల రోజులు చేయని వాళ్ళు 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్కరోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ధనుర్మాసం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంతో పాటు పలు దేవాలయాలు ముస్తాబయ్యాయి. 50 మంది భక్త హృదయులకు ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. అసలు ధనుర్మాసం అంటే ఏమిటి? మనకు చాంద్రయానము, సౌరయానము అని 2 రకాలుగా ఉంటుంది. చంద్రుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశిస్తే దాన్ని మార్గశీర్ష మాసం అంట. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే దాన్ని ధనుర్మాసం అంట.
తమిళనాడు అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా సౌరయానాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటుంది కనుక దీన్ని ధనుర్మాసం అనేటువంటి పేరు వచ్చింది. గోదాదేవి తమిళనాడు ప్రాంతంలో శ్రీవిల్లిపుత్తూరులో జన్మించింది. ఈరోజు కూడా గోదాదేవి జన్మించిన ఆ శ్రీవిల్లిపుత్తూరు, తర్వాత తులసి కోట, ఇవన్నీ కూడా. అంతేకాదు వారికి సంబంధించినటువంటి అంటే గోదాదేవి తండ్రి గారి పేరు విష్ణు చిత్తాళ్వార్లు. ఆ విష్ణు చిత్తుల వారికి సంబంధించినటువంటి ఆ పరంపర ఈరోజు కూడా మనకు శ్రీవిల్లిపుత్తూరులో ఉంటుంది. అయితే అమ్మవారు జన్మించడం అంటే తులసి కోటలో విష్ణు చిత్తుల వారికి దొరకడం. విష్ణు చిత్తుల వారి పని ఏమిటంటే తులసి మాలికలు చక్కగా అల్లి శ్రీరంగనాథుడికి సమర్పించడం. అలా సమర్పిస్తున్నటువంటి మాలికలు తెలియక ఈ అమ్మాయి చక్కగా మెడలో ధరించి ఆ తర్వాతనే స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతోంది. సరే, ఇలా జరుగుతున్న పరంపరలో శ్రీరంగనాథుడు ఆమె ధరించినటువంటి మాలికలు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆమె మనస్సులో ఉన్నటువంటి నిర్మలమైన హృదయము, తర్వాత విపరీతమైనటువంటి భక్తి. ఎంత భక్తి అంటే వివాహ వయస్సు వచ్చే వరకు ఎవరిని చేసుకుంటావు అంటే ఈ సృష్టిలో ఎవరు ఉత్తములో వాళ్ళనే చేసుకుంటానా అంటారు. అంటే సృష్టిలో ఉత్తములు ఎవరుంటారమ్మా, భగవంతుడు తప్ప అని విష్ణు చిత్తుల వారు అంటారు. అయితే నేను వారినే చేసుకుంటాను, భగవంతుడినే పెళ్లి చేసుకుంటాను, మన దేవాలయంలో ఉన్న శ్రీరంగనాథుడిని చేసుకుంటాను అని చెప్తోంది. అంటే అది సాధ్యం కాదు అని చెప్తాడు. అయినా కానీ ఎందుకు సాధ్యం కాదు, గోపికలకు సాధ్యమైంది, ఆళ్ళవార్లకు సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాదు అని చెప్పేసి గోపికలు ఏ విధంగా కాత్యాయని వ్రతం చేస్తారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని చక్కగా ఈ ధనుర్మాసం, ఎందుకు ఈ ధనుర్మాసాన్ని ఎన్నుకున్నది అమ్మ అంటే ఈ ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు. ఇంతకు ముందు వరకు ఇప్పటి వరకు జరిగింది దక్షిణాయనం, రేపు రాబోయేది ఉత్తరాయణం. మనకు 2 ఏకాదశులు ఉంటాయి, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని. దక్షిణాయనంలో ఉండేది తొలి ఏకాదశి అయితే ఇప్పుడు రాబోయేది వైకుంఠ ఏకాదశి అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దీన్ని. ఈ పుణ్యకాలాన్ని ఎన్నుకున్నదమ్మ ఎందుకంటే ఇది సుప్రభాతము, రాబోయే ఉత్తరాయణానికి ఇది సుప్రభాత కాలం, అంటే బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. కనుక ఈ ముహూర్తాన్ని ఎన్నుకొని అమ్మ ప్రతిరోజు తను ధరించినటువంటి మాలికలు తీసుకెళ్లడం, తర్వాత కొన్ని నియమాలు, ధనుర్మాస వ్రతం అంటారు. ఆ వ్రతానికి సంబంధించినటువంటి నెయ్యుಣ್ಣోం, పాలుಣ್ಣోం, నాట్కాలే, నీరాడి, మయ్యట్టేజుదోం, మలరిట్టు నాముడియం, ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమాలు చెబుతూ ఉంటుంది. ఆ నియమాల ప్రకారం తనతో పాటు మరికొంతమంది గోపికలతో కలిసి వెళ్ళి ప్రతిరోజు ఒక పాశురాన్ని స్వామివారికి విన్నవించి తన మనస్సులో ఉన్నటువంటి భక్తిని, ప్రేమను, ఆవేదనను నివేదించుకున్న తర్వాత సాక్షాత్తు శ్రీరంగనాథుడి యొక్క మనస్సు కరిగి ఆమెను వివాహం చేసుకోవడానికే వస్తాడు శ్రీ విష్ణు చిత్తాళ్వార్లతో మాట్లాడుతూ. ఈ విధంగా రంగనాథుడినే అల్లుని చేసుకుంటాడు విష్ణు చిత్తుడు. ఈ విధంగా రంగనాథుడిలో ఐక్యమైపోతుంది గోదాదేవి. దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వైష్ణవ దేవాలయాల్లో, అసలు దేవాలయాలు లేని చోట కూడా అమ్మవారి ఫోటోనో కృష్ణుడి ఫోటోనో పెట్టుకొని చక్కగా ఈ ధనుర్మాసోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే అందరి ఉద్దేశం ఏమంటుందంటే ఆ రోజుల్లో అమ్మవారికి సాధ్యమైంది మనకు అవుతుందా, ఆ విధంగా రంగనాథుడు మనకు ప్రత్యక్షం అవుతాడా, అది మూర్తినే కదా దేవాలయంలో ఉన్నది అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకు కాలం ఉంటుంది కానీ దైవానికి కాలం ఉండదు. దైవం ఏ రోజైనా, అంటే ఏ కాలంలోనైనా దైవం లాగానే ప్రవర్తిస్తూ ఉంటుంది. భక్తుడు భక్తుడిలా ప్రవర్తిస్తే దైవం దైవంలా ప్రవర్తించగలదు. ఆ విషయాన్నే కలియుగంలో ప్రారంభంలో గోదాదేవి నిరూపించింది. ఇదే విషయాన్ని భగవద్ రామానుజుల వారు కూడా నిరూపించారు. ఆ సత్యాన్ని మనం నమ్ముతూ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రతి దేవాలయంలో ఈ ధనుర్మాసోత్సవాన్ని చక్కగా వైభవంగా జరుపుకుంటాం. తర్వాత అమ్మవారు శ్రీరంగనాథుణ్ణి చేరుకున్న సమయం, అంటే ఐక్యమైన సమయం, వివాహం చేసుకున్న సమయాన్ని వైభోగము అంటారు. ఆ వైభోగాన్ని భోగి పండుగ అంటారు. అసలు భోగి పండుగ అనేది అక్కడి నుంచి వచ్చింది. ఆ భోగి పండుగ రోజు అమ్మవారికి కళ్యాణం చేస్తూ ఉంటారు ప్రతి ఆలయంలో కూడా. అలా కళ్యాణం జరిపించుకునేటువంటి అమ్మను వీక్షించేటువంటి వాళ్ళు, ఈ నెల రోజులు ధనుర్మాసం చేస్తున్నటువంటి వాళ్ళకి తప్పకుండా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కాదండి, అనుకూల దాంపత్యం ఏర్పడడం, ఇంట్లో ఉన్నటువంటి కలతలు, గృహఛిద్రాలు పోవడం, తర్వాత మంచి వివాహం జరగడం, వివాహంలో ఉన్నటువంటి లోపాలు, కన్యలకు వివాహంలో ఉన్న లోపాలన్నీ తొలగిపోతూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు కలుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని మన వాళ్ళు పురస్కరించుకొని కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. ఇలా చేస్తున్న వారికి, చూస్తున్న వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర స్వామి వారి మంగళాశాసనాలతో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రామగిరి నల్గొండలో 16/12/2024 నుంచి ధనుర్మాస మహోత్సవం ప్రారంభమవుతుంది. ఉదయం 6:44 కార్తె ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి ధను సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ రోజు నుంచి మొదటి పాశురం అనుసంధానం ప్రారంభమవుతుంది. దేవాలయంలో ఉదయం 6 గంటల నుంచి
సుప్రభాతం ఆ సేవలతో ప్రారంభమవుతుంది మొదటి రోజు. తర్వాత రోజు నుంచి ప్రతిరోజు 5 గంటల నుంచే ప్రారంభమవుతుంది. 4 గంటలకు సుప్రభాతం, 5 గంటల నుంచి సేవాకాలం ప్రారంభమవుతుంది. అయితే ఆండాళ్ళు ఆచరించినటువంటి ఈ వ్రతాన్ని మన నల్గొండ దేవాలయంలో చాలా అద్భుతంగా జరుగుతాయి ఈ కార్యక్రమాలు. వీటికి భక్తులంతా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ ధనుర్మాస ఉత్సవాలను జయప్రదం చేయవలసిందిగా దేవాలయం తరపున అందరినీ ఆహ్వానిస్తున్నాం. ముక్కోటి ఏకాదశి 10వ తారీఖు శుక్రవారం జరుగుతుంది. అదేవిధంగా 11వ తారీఖు నాడు కూడారాయి ఉత్సవము. కూడారాయి ఉత్సవం కూడా ఈ సంవత్సరం ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతుంది కూడారాయి ఉత్సవము. అదే రోజు నీరాటు ఉత్సవం 9 గంటలకు నీరాటు ఉత్సవం ఉంటుంది. 12వ తారీఖు నాడు కూడా నీరాటు ఉత్సవం. ఆ రోజు సాయంత్రం ఎదుర్కోళ్ళు. 13వ తారీఖు నాడు కళ్యాణం, గోదా కళ్యాణం ఉంటుంది. 14వ తారీఖు నాడు ఒడిబియ్యం, పవళింపు సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా దేవాలయం తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం.